మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, అన్ని అసోసియేషన్ మేధావులు అందరినీ కూడా వాళ్ళని కోరుకుంటున్నాం. మీ ద్వారా పిలిపిస్తున్నాం, తేదీని కూడా ప్రకటిస్తాం. అక్కడి నుంచి అది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వికలాంగుల తాలూకా ఏదైతే మా తాలూకా జీవనాధారం వాళ్ళకి బతుకు జీవనాన్ని పెన్షన్ పొందుతున్న ఆ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఉసురు పోసుకోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ భగవంతుడు అంగవైకల్యం వాళ్ళు ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళని భగవంతుడు చిరుచూపు చూశాడో దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఆత్మస్థాయిని కలిగించే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే విచ్చలవిడిగా ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా దోపిడీకి, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ వస్తున్న పుంకాలుగా వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో